అందుకేనా నిశాంటి తలలో నుంచి రక్తం కారుతుంది? నిశాంటి తలకి దెబ్బ తగిలిందని నీకెలా తెలుసు? మా పోలీసులకు తప్ప ఈ విషయం ఇంకెవరికీ తెలియదే. నాకు నిశాంటియే చెప్పింది. సరే, నిషా అంటే ఎక్కడుంది? నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు మమ్మీ, నేను చెప్పేది నిజం. నిశాంటి పైన నాతో మాట్లాడింది. సారీ బాబాయ్, సిరి ఈ మధ్య ఎక్కువగా ఇమాజిన్ చేసుకుంటోంది. అంతేకాదు బాబాయ్, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా బొమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. సరే అంజలి, నేను వెళ్ళొస్తాను. అర్జున్, ఈ పాపను మీరు ఎక్కడైనా చూస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. తప్పకుండా. యాండి, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? ఇందాక ధర్మ చూయించిన ఫోటోలో ఉన్న పాపని నేను చూశానండి. అవునా? మరి చూడలేదని చెప్పేవేమిటి? అంటే భయం వేసి. భయం ఎందుకే? అయ్యో అది కాదండి, మొన్న మీకు చెప్పాను కదండి, ఒక పాప దెయ్యం వచ్చి నన్ను భయపెట్టాయని. అచ్చం ఆ పాప ఆ ధర్మ చూయించిన ఫోటోలో లాగే ఉందండి. మరి ఇంకే, నువ్వు ఈ విషయం ధర్మాకి చెప్పేవనుకో, నువ్వు ఆ పాపం చూపించేంత వరకు ధర్మ నిన్ను వదలడు. చూపిస్తే ఆ దయ్యం పిల్ల నిన్ను వదలదు. అబ్బా, సూపర్ ఛాన్స్. ధర్మాకి ఇప్పుడే ఫోన్ చేస్తాను, ఉండు. అయ్యో అయ్యో, పోలీసులతో చుట్టరికం పెట్టుకోవడం, దెయ్యంతో సహవాసం చేయడం రెండూ ఒకటే. పీక్కు తింటారు. అయినా మనకెందుకు వచ్చింది గొడవ? ఏమిటే? యాండి, నాకిప్పుడు బాగా గుర్తొచ్చిందండి. నన్ను భయపెట్టిన పాప వేరు, ఆ ఫోటోలో ఉన్న పాప వేరు. ఆ పాప ఎవరో, ఈ పాప ఎవరో. అందుకే ధర్మాన్ని పిలిస్తే నీకు ఒక క్లారిటీ వస్తుంది. వద్దు 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 వద్దు, నాకు ఫుల్లుగా క్లారిటీ వచ్చిందండి. ఇది అది కాదు, అది ఇది కాదు. నేను మీరు కాదు, మీరు నేను కాదు. సరే. అరే, అరే. పోలీసుల పేరు చెప్పగానే పిచ్చెక్కి కొట్టుకుంటోంది. పర్వాలేదు, మనిషి అన్నాక దేనికో దానికి భయపడాలి. ఏమిటి స్వామి అంత తీక్షణంగా చూస్తున్నారు? గీత శరీరం నాశనమయ్యి ఆత్మ గాలిలో కలిసింది, కానీ పరమాత్మలో కలవలేదు. 6 ఏళ్ల దిగ్బంధనం తర్వాత కూడా తిరిగి మనిషి జన్మనే కోరుకుంటోంది. ఈ ఆత్మ ఎంత శక్తివంతమైనదంటే ఇంకో శక్తికి ప్రాణం పోసింది. దాన్ని ఉపయోగించుకునే బయటకు రావడానికి ప్రయత్నం చేస్తోంది. అంటే గీత తన శక్తిని పెంచుకుంటుందా స్వామి? అవును రామం, ఆ రోజున గీత ఆత్మకున్న శక్తిని బట్టి ఇలా దిగ్బంధనం చేయగలిగాను. కానీ గడిచిన ఈ 6 సంవత్సరాల్లో గీత శక్తి పెరగటం వల్ల ఈ దిగ్బంధన శక్తి చాలటం లేదు. గీత సమాధిని బద్దలు కొట్టుకుని బయటకొచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏం చెప్తున్నారు స్వామి? అవును రామం, అదే గనక జరిగితే బయటకు వచ్చే గీత ఆత్మ భయంకరమైన ప్రేతాత్మలా మారిపోతుంది. ఆ మృత్యువుకే ప్రతిరూపంలా ఆవిర్భవిస్తుంది. అప్పుడు ఆ ప్రేతాత్మని ఆపటం మన వల్ల కూడా కాదు. వచ్చే మహాలయ అమావాస్య రోజున
గీత ఆత్మకు శక్తి క్షీణిస్తుంది. అది కూడా కొన్ని ఘడియలు మాత్రమే. అలా శక్తి నశించిన సమయంలో నేను గీత ఆత్మని శాశ్వతంగా పరమాత్మలో ఐక్యం చేస్తాను. మహాలయ అమావాస్య ఇంకా 11 రోజులుంది. ఈలోగా ప్రతిరోజు మంత్రించిన కుంకుమ నీళ్లతో ఈ సమాధి చుట్టూ సంప్రోక్షణం చెయ్యి. అలాగే స్వామి. ఏ స్వామి, ఈ సమాధిలో నన్ను బంధించినంత మాత్రాన ఆవేశం తగ్గిందనుకుంటున్నావా? నా బలం తగ్గిందనుకుంటున్నావా? నా ప్రతీకారం మర్చిపోయాననుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. నేనెక్కడికి పోను. వస్తా, బయటకు వస్తా. ఈ సమాధిని బద్దలు కొట్టుకొని బయటకు వస్తా. వస్తా, వస్తా. నువ్వు నన్నేమీ చేయలేవు. నీ ఆత్మకు ఆయువు తీరిపోయింది. 11 రోజుల్లో రాబోతున్న మహాలయ అమావాస్య రోజున నిన్ను అంతం చేస్తాను. ఏ పరిహాసమా? నేనేమిటో, నా శక్తి ఏమిటో నీకు బాగా తెలుసు. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఎంత ప్రయత్నించినా ఏమీ సాధించలేకపోయావు. ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. వదులుకో, నీ ఆశను వదులుకో. ఈ భూమి మీద, ఈ మనుషుల మీద ఉన్న నీ కోరికను వదులుకో. ఎలా వదులుకుంటాను? నేను అనుభవించాల్సిన జీవితం ఆ అంజలి అనుభవిస్తుంది. నాకు దక్కాల్సిన ఆనందం దానికి దక్కింది. నాకు పుట్టాల్సిన బిడ్డ దానికి పుట్టింది. వదలను, ఏది వదలను. నేను కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించుకుంటా. అసలు నువ్వు అనేదాని ఉంటేనే కదా నువ్వు కోరుకున్నది జరగడానికి. నువ్వు ఇప్పుడు ఆత్మవి. పంచభూతాలను తనలో మమేకం చేసేవాడే మనిషి. కానీ నీలాంటి ఆత్మ ఆ పంచభూతాల్లో ఏదో ఒకదానిలో మాత్రమే ప్రవేశించగలదు. అలాంటి నువ్వు నన్ను ఎదిరించలేవు. ఎదిరించి పోరాడి నువ్వు అనుకున్నది సాధించలేవు. నువ్వు సృష్టికి విరుద్ధానివి. నేను సృష్టికి ప్రతిరూపాన్ని. కాదు, నేను ఆ సృష్టికే ప్రతి సృష్టిని. నేను అనుకునేది సాధిస్తాను. ఏ సిరినైతే నన్ను కలవకుండా అడ్డుకున్నావో అదే సిరిని ఉపయోగించి నేను బయటకు వస్తా. నేను కోల్పోయిన నా కుటుంబాన్ని తిరిగి సంపాదించుకుంటా. వస్తాను, బయటకు వస్తాను. ఓ అంజలి అంటూ చూస్తాను. సిరి, ఏంటి సిరి, నన్ను చూసి భయపడుతున్నావు? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా. నువ్వు గుడ్ ఫ్రెండ్వి కాదు, బ్యాడ్ ఫ్రెండ్వి. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. బ్యాడ్ ఫ్రెండ్ అని ఎవరు చెప్పారు నీకు? నాకు మొత్తం తెలుసు. పోలీస్ తాతయ్య నాకు మొత్తం చెప్పారు. నువ్వు నిషా ఆంటీని హత్య చేసావు కదా? లేదు, నేను హత్య చేయలేదు. అది కూడా ఒక గేమ్. గేమ్ అని చెప్పి నన్ను ఎక్కడికో తీసుకు
తీసుకెళ్లి ఆ ముగ్గురిని కూడా హత్య చేశావు. నాకు తెలుసు నువ్వు అనుకున్నదంతా నిజం కాదు సిరి. ఆ బ్యాడ్ అంకుల్ నన్ను నీ నుంచి దూరం చేయడానికి అలా చెప్పారు. ఒక్కసారి నాతో రాసిరి, మనం గీత ఆంటీని బయటికి తీసుకొద్దాం. ఈ ఒక్క హెల్ప్ చేయి చాలు, ఇంకేం అడగను. నువ్వెన్ని చెప్పినా నేను రాను. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వస్తావా రావా? నేను రాను. ఏంటి బ్రతిమలాడుతుంటే తెగ రెచ్చిపోతున్నావు? రా. రమ్మన్నానా? రా. చూసావా, నువ్వు బ్యాడ్ ఫ్రెండ్వి కాబట్టి నా చేతుకున్న రక్షణ రేఖని తాకలేకపోయావు. నువ్వు గుడ్ ఫ్రెండ్ అయ్యుంటే నన్ను తాకేదానివి. నువ్వు బ్యాడ్ గర్ల్వి, బ్యాడ్ గర్ల్వి, బ్యాడ్ గర్ల్వి. సిరి, చాలా మంచి పని చేసావు సిరి. థ్యాంక్స్, ఇప్పటికైనా నా మాట విన్నందుకు. మీకు కూడా థ్యాంక్స్ ఆంటీ. ఇంకోసారి చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చేతికున్న రక్ష తీయొద్దు. సరే ఆంటీ. ఇక నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు ఆంటీ? నేను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకుందాం అనుకున్నాను. అందుకే నిన్ను కాపాడాలనుకున్నాను. నేను అనుకున్న పని పూర్తయిపోయింది. ఇంకెప్పుడు నీకు కనిపించను. బాయ్ సిరి. బాయ్ ఆంటీ. అంజలి, దేని గురించో సీరియస్గా ఆలోచిస్తున్నట్టును? అవునండి, మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటది? నేను చిత్రని కలిశాను. తను చెప్పింది వింటుంటే అస్సలు నమ్మలేకపోయాను. అసలు ఏం జరిగిందో చెప్పు. స్వామీజీ గారు మిమ్మల్ని ఓ ఇంట్లోకి వెళ్ళొద్దు అని చెప్పారు కదా, అదేనండి. మనమిద్దరం కారులో వెళ్తుంటే కారు ఒక చోట ఆగిపోయింది. ఎవరో పిచ్చోడొచ్చి పెద్ద గొడవ చేశాడు కదా. అవును. ఆ ఇంటి వెనుక పెద్ద కథ ఉంది. ఆ ఇంట్లో చాలా ఘోరాలు జరిగాయి. వాటన్నిటికీ కారణం మమ్మీ. ఏంటి సిరి, ఇంకా పడుకోలేదా? లేదు డాడీ, నాకు చాలా భయంగా ఉంది. ఈ రోజు నుంచి నేను మీతో పాటే పడుకుంటాను. భయం ఎందుకు సిరి? నీ చేతికి నేను కట్టిన ఈ తాయెత్తుండగా నిన్ను ఎవ్వరు ఏం చేయలేరు. అది కాదు మమ్మీ, హనీ చాలా బ్యాడ్ గర్ల్, నన్ను బెదిరిస్తుంది. బ్యాడ్ గర్ల్ ఏంటి? నిజం మమ్మీ, ఆ విషయం నిషా ఆంటీనే చెప్పింది. ఏంటి? నిషా అంటే చెప్పిందా? ఏంటి, నిషా కనిపించిందా? ఎక్కడ కనిపించింది? ఏం చెప్పింది? మమ్మీ డాడీ మాట విను, హనీ మాట వినకు అని చెప్పింది. అంతేకాదు, హనీ ఎక్కడికి పిలిచినా వెళ్ళకు, హనీ చాలా బ్యాడ్ గర్ల్ అని చెప్పింది.
ఏంటి సిరి ఇది? నిన్నటి దాకా బొమ్మ మాట్లాడుతుంది అన్నావు, ఇప్పుడు నిషా కనిపిస్తుంది అంటున్నావు. ఏంటిదంతా? నేను చెప్పేది నిజం మమ్మీ. సరే, ఈ రాత్రికి ఇక్కడే పడుకో. ఓకే, గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్. గుడ్ నైట్ మమ్మీ. మమ్మీ, హనీ చాలా బ్యాడ్ గర్ల్. తను నాకు నచ్చడం లేదు. హనీని ఇంట్లో నుంచి పంపించే మమ్మీ. పొద్దున్న నువ్వు లేచేసరికి హనీ ఇంట్లో ఉండదు, సరేనా? ఇక పడుకో. నాకు హనీ వద్దు. హనీ చాలా బ్యాడ్ గర్ల్. హనీని ఇంట్లోంచి పంపించేయండి. ఏంటండి ఇది? చనిపోయిన నిషా సిరికి కనిపించడం ఏంటి? అది కూడా మన మాట వినమని పాపకి చెప్పడం ఏంటి? అది నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో అర్థం కావడం లేదు. నాకు చాలా భయంగా ఉందండి. పాప చేతికి తాయెత్తు కట్టిన తర్వాత కూడా ఇలా జరగడం ఏంటి? నువ్వేం కంగారు పడకు. రేపే వెళ్ళి స్వామీజీ గారిని కలిసి విషయం చెప్దాం. అన్నీ సర్దుకుంటాయి. సిరి రూమ్లో లేదు, హాల్లో లేదు. బొమ్మ ఎక్కడుంది? ఎక్కడికి పోయింది బొమ్మ? సాకి, సాకి, ఏంటమ్మగారు? సిరి ఆడుకునే బొమ్మను చూసావా? నేను చూడలేదమ్మగారు. అయినా ఇప్పుడు ఆ బొమ్మ ఎందుకు? సిరి ఆ బొమ్మను చూసి భయపడుతోంది. వెంటనే దాన్ని బయట పడేయాలి. అమ్మయ్యా, ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. ఇన్ని రోజులుగా నేను చెప్తున్నది అదే అమ్మగారు. ఆ బొమ్మ మంచిది కాదు. ఆ బొమ్మ మంచిదా కాదా అన్నది కాదు ప్రశ్న. ముందు ఆ బొమ్మ ఎక్కడుందో వెతుకు. అలాగే అమ్మగారు. ఆ రోజు నేను దాన్ని తన్నినందుకే నాకు సినిమా చూపించింది. ఇప్పుడు ఇది బొమ్మని బయటపడేయాలంటుంది. దీన్నేం చేస్తుందో. కాంతం, ఏమిటి ఆవదం తాగిందాల్లో మొహం పెట్టుకుని తొంగి తొంగి చూస్తున్నావు? చెప్పినంత మాత్రాన మీరు చేసేదేముంది? వెళ్ళి పని చూసుకోండి. ఆహా, చింత తెచ్చిన పులుపు చావలేదని దీన్నే అంటారు. సరే, నీ చావు నువ్వు చావు. అమ్మగారు, సాకి, బొమ్మ కనిపించిందా? లేదమ్మగారు. ఇల్లంతా వెతికాను, ఆ బొమ్మ ఎక్కడ కనిపించలేదు. కనిపించకపోవడం ఏంటి? ప్రతిసారి ఇలాగే జరుగుతోంది. ఉన్నట్టుండి సడన్ గా మాయమవుతుంది. మళ్ళీ సిరి దగ్గర కనిపిస్తుంది. ముందు నుంచి నేను చెప్తున్నది అదే కదమ్మగారు. ఇప్పటికైనా నన్ను నమ్మండి. ఏంటది? ఆ బొమ్మ మంచిది కాదమ్మగారు. అసలు మీరు ఓ విషయం గమనించారా? ఇప్పటి వరకు సిరి ఎప్పుడూ ఒంటరిగా మాట్లాడుకునేది కాదు. కానీ ఆ బొమ్మ ఇంట్లోకి వచ్చిన తర్వాత తనలో తానే మాట్లాడుకుంటుంది.
బొమ్మ రాగానే పాపం మెళ్ళో తాయెత్తు మాయమైపోయింది. ఆ తర్వాత బొమ్మ ఉన్నట్టుండి మాయమైపోయింది. ఇల్లంతా వెతికినా దొరకలేదు. కానీ 2 రోజుల తర్వాత దానంతట అదే వచ్చింది. స్వామీజీ పూజ చేయటానికి ఇంటికి వచ్చిన రోజు కూడా బొమ్మ కనిపించలేదు. పూజ అయ్యి స్వామీజీ వెళ్ళిపోయాక అప్పుడు ఇంటికొచ్చింది. ఇప్పుడేమో మీరు పాపకు రక్షదారం కట్టగానే మళ్ళీ మాయమైంది. అసలు ఏంటి నువ్వు చెప్పాలనుకుంటోంది? మన ఇంట్లో ఏ మంచి కార్యం జరిగినా ఆ బొమ్మ మాయమవుతుంది అంటే దాని అర్థం ఆ బొమ్మలో ఏదో దయ్యం ఉన్నట్టేగా. చూడు, అసలు నా మూడ్ బాలేదు. నీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో నన్ను ఇంకా డిస్టర్బ్ చేయకో, అర్థమైందా? నాకు అర్థమైంది, నేను చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం.